ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆధ్యాత్మిక వైభవానికి నిలయమైన కాళేశ్వరం త్రివేణి సంగమం తీరంలో సరస్వతీ నది అంత్య పుష్కరాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. పుష్కరాల తొలి రోజు ఉదయం 5:43 శుభముహూర్తానికి పవిత్ర సంగమ ఘాట్ దగ్గర శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి తొలి పుష్కర స్నానాన్ని ఆచరించి పుష్కరాలను లాంఛనంగా ప్రారంభించారు. ఆయనతో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, కొండా సురేఖ పవిత్ర స్నానాలు ఆచరించారు. పుష్కరాల ప్రారంభం కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు త్రివేణి సంగమం తీరానికి భారీగా తరలి వస్తున్నారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా యంత్రాంగం అన్ని రకాల పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఘాట్ల దగ్గర చరువ పందిళ్లు, తాగునీరు, పారిశుద్ధ్య ఏర్పాట్లు చేశారు. వైద్య సేవలు, రవాణా, పటిష్టమైన పోలీసు భద్రతా వస్తువులను కల్పించారు. 12 రోజుల పాటు జరిగే ఈ అంత్య పుష్కరాలకు భక్తులు మరింత పెద్ద సంఖ్యలో తరలి వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.